ఈరోజు ఈ వీడియోలో ఈ ఫిబ్రవరి నెలలో రానున్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం. సంక్రాంతి రిలీజ్ నుంచి బయటకు వచ్చి ఈగల్ మూవీ అయితే సోలో రిలీజ్ కోసం 9th ఫిబ్రవరి నాడు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ 2nd ఫిబ్రవరి నాడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. 9th ఫిబ్రవరి నాడు ఊరి పేరు భైరవ కోన మూవీ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇదే రోజు ముందు యాత్ర 2 మూవీ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ వీక్ అంటే 16th ఫిబ్రవరి నాడు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ హిందీలో సర్స్కూల్ సీమర్కా అనే సీరియల్ తెలుగులో డబ్బింగ్ వర్షన్ ET+లో ఒక సీరియల్ అయితే రానుంది ఈ ఫిబ్రవరి నెలలో. నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్లో రిలీజ్ అయిన పిండ మూవీ ఈ 2nd ఫిబ్రవరి నుంచి ఆహా OTTలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ శివకార్తికేయన్ ఐలాండ్ మూవీ 20th ఫిబ్రవరి నుంచి సన్నెస్ట్లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఒక వరకు చూసుకుంటే ఈ మూవీ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ జెమిటీలో కూడా అని చెప్పొచ్చు, చూడాలి. నెక్స్ట్ కంగువా మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. 2 days బ్యాక్ బాలీవుడ్ స్టార్ అయిన బాబీ డెల్ బర్త్డే అకేషన్గా బాబీ డెల్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వెకేషన్ వాళ్ళు. నెక్స్ట్ రేపటి నుంచే జెమినీ మ్యూజిక్ HD ఛానల్ని టాటా ప్లే వాళ్ళు యాడ్ చేస్తామని అంటున్నారు, మరి చూడాలి. నెక్స్ట్ జీ సోనీ మర్జింగ్ ఇష్యూ అయితే మళ్ళీ వచ్చింది. ఈసారి ఏంటంటే పార్ట్నర్షిప్ విషయంలో అయితే గొడవ వచ్చింది. నెక్స్ట్ ఫిబ్రవరి 16th నాడు కావాల్సిన గోపీచంద్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల మార్చ్కి వాయిదా పడడం జరిగింది. నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని తన అప్కమ్ మూవీ సరిపోదా శనివారం మూవీ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. అండ్ ఈ మూవీ ఏప్రిల్ లేదా మే ఎండింగ్లో ప్రేక్షకుల ముందు రానుంది. నెక్స్ట్ 69th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో భాగంగా రణబీర్ కపూర్కి యానిమల్ మూవీ తరపున బెస్ట్ యాక్టర్గా అయితే అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఆలియా భట్ కపూర్కి రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ నుంచి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ ఇక బెస్ట్ మూవీగా అయితే ఇషాకే పఠాన్ మూవీకి బెస్ట్ మూవీ అవార్డు రావడం జరిగింది. అండ్ ఆల్సో ఇదే మూవీలో నిజమైన రంగు అనే సాంగ్ పాడిన శిల్పారావుకి బెస్ట్ సింగర్గా అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ కల్కి మూవీ యొక్క క్యాష్ అయితే మళ్ళీ పెరిగింది. అయితే మొన్నటి వరకు జక్కన్న గారికి వేదవ్యాస అనే రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడుసారి అప్డేట్ ఏంటంటే ఈసారి నేచురల్ స్టార్ నానికి కృపాచారి అనే పాత కెమెరా రోల్ అయితే ఉంటుందని నాగభూషణ్ అయితే తెలిపాడు. అండ్ ఈ మూవీ 9th మేకి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ రీసెంట్ టైంలో సన్ టీవీ నెట్వర్క్ ఛానల్స్ లైక్ జెమినీ టీవీ కానీ జెమినీ మూవీస్ కానీ లేదా జెమినీ మూవీస్ కానీ ఈ ఛానల్స్ పైన వీళ్ళు 2 రూపీస్ అయితే పెంచడం జరిగింది. నెక్స్ట్ స్టామా వాళ్ళు ఈ మంత్ ఎండింగ్లో అంటే ఈ మంత్ ఫెబ్ ఎండింగ్లో కావచ్చు లేదా మార్చ్ బిగినింగ్లో కావచ్చు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అయితే టీవీలో అయితే ప్రసారం చేయడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ క్యాప్టెన్ మిల్లర్ మూవీ ఫెబ్ 27th లేదా 25th నాడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ ఈ మూవీకి యొక్క సెలబ్రిటీ వచ్చేసి జెమినీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. గుంటూరు కాగా మూవీ కూడా ఫెబ్ 16th లేకపోతే 20th నాడు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ అందరికి నచ్చంది ఏంటంటే ఏజెంట్ మూవీ ఎప్పుడు OTTలో వస్తుందని. అయితే ఈ మూవీ సోనీ లీవ్లో నెక్స్ట్ వీక్ లేకపోతే ఈ మంత్ ఎండింగ్లో అయితే రావచ్చు. బట్ ధమాక్ అయితే కాబోతుంది ఈ మూవీ ఎప్పుడు వస్తుందని. నెక్స్ట్ సందవ్ మూవీ 19th లేకపోతే 21st ఫెబ్ OTTలో స్ట్రీమింగ్ అవి రెడీగా ఉంది. నెక్స్ట్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఆల్రెడీ బోయపాటి శ్రీను గారు సన్నడు మూవీ అయితే తీయడం జరిగింది. అయితే మళ్ళీ 8 years తర్వాత వీళ్ళిద్దరు కొలాబరేషన్ అయితే మళ్ళీ కానుంది. అయితే ఈసారి అయితే కొత్త హీరోతో అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా అయితే బయటికి రావట్లేదు, బట్ చూడాలి. 27th ఫెబ్ లేదా 25th ఫెబ్ ZEE5 OTTలో హనుమాన్ మూవీ కూడా స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ జీ తెలుగులో ఫెబ్ నెల ఎండింగ్లో మార్క్ యాంటనీ మూవీ ఫస్ట్ టెలికాస్ట్కి రెడీగా ఉంది. నెక్స్ట్ జెమిటీలో జిగతాండ XX మూవీ కూడా ఈ నెల ఎండింగ్ లేకపోతే మార్చ్ బిగినింగ్లో అయితే రానుంది. నెక్స్ట్ స్టామాలో మగువ ఓ మగువ అనే సరికొత్త సీరియల్ అయితే రానుంది. నెక్స్ట్ త్రివిక్రమ్ తన అప్కమింగ్ మూవీ నేచురల్ స్టార్ నానితో ప్లాన్ చేయబోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ అయితే మనం నెక్స్ట్ ఇయర్ వరకు ఆగగా తప్పదు. నెక్స్ట్ జీ తెలుగులో జానకి రామయ్య గారి మనవగాలు అనే సరికొత్త సీరియల్ అయితే రానుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.